హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఈ సెషన్లో టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇందులో బయాలజికల్ సైన్స్ వాళ్ళ గురించి మాట్లాడతాం. ఎందుకంటే టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్లో బయాలజికల్ సైన్స్ వాళ్ళకు కూడా మ్యాథ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? సో ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ చాలామంది అభ్యర్థులు మ్యాథ్స్ రాక, మ్యాథ్స్ అంటే భయపడి చాలా వరకు క్వశ్చన్స్ స్కిప్ చేస్తున్నారు. టెట్ క్వాలిఫై అవ్వలేకపోతున్నామని, టెట్లో తక్కువ స్కోర్ వల్ల డిఎస్సిలో జాబ్ రావట్లేదని చెప్పేసి చాలామంది సఫర్ అవుతున్నారు. సో వీటన్నింటికి చెక్ పెడుతూ బయాలజికల్ సైన్స్ వాళ్ళు కూడా టెట్లో మ్యాథమెటిక్స్లో అట్లీస్ట్ 10+ అబోవ్ మార్క్స్ కూడా సాధించవచ్చు. కాస్తో కూస్తో బేసిక్ మనకు మ్యాథమెటిక్స్ పైన నాలెడ్జ్ ఉంటే. మరి ఎలా నేర్చుకోవాలి? ఫార్ములాస్ కానీ ట్రిక్స్ కానీ చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి సార్. మరి మ్యాథమెటిక్స్ని సులభంగా ఎలా నేర్చుకోవాలంటే కొన్ని టాపిక్స్ మనకు ఉన్నాయి. రెగ్యులర్గా టెట్ పేపర్ 2లో రెగ్యులర్గా అడిగేటటువంటి కొన్ని క్వశ్చన్స్కి మనం అనాలిసిస్ చేసి ఈరోజు మీకు ఒక 20 బిట్స్ తీసుకురావడం జరిగింది. జనరల్గా ఆలోచించి, సూత్రాలు ఏమీ కూడా లేకుండా సాధారణంగా ఆలోచించి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయవచ్చు. కాబట్టి అభ్యర్థులరా, సో ఎవరైనా సరే పేపర్ 2 మ్యాథ్స్ వాళ్ళు చూడొచ్చు, బయాలజీ వాళ్ళు కూడా చూడొచ్చు. బట్ బయాలజీ వాళ్ళకి ప్రత్యేకంగా రూపొందించినటువంటి వీడియో ఇది. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. రాబోయేటట్టు రాయబోయేటట్లో మీకు ఖచ్చితంగా 10+ మార్క్స్ సాధించవచ్చు ఈ వీడియో ద్వారా. అయితే మరి దీంతో పాటు సో త్వరలోనే మనకు ఇండిపెండెన్స్ డే రాబోతుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు సార్ మన కోర్సెస్లో ఆఫర్ అని అడుగుతున్నారు. కాబట్టి అన్ని కోర్సుల పైన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అన్ని కోర్సుల పైన 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి. దాంతోపాటు మన ఈ కోర్సెస్లలో ఎస్పెషల్లీ టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించినటువంటి ఈ కోర్సెస్లలో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ ఆధారంగా క్లాసెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో క్లాసెస్ అప్డేట్ కూడా అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన కూపెన్ కోడ్ ఉంటుంది. ఇండిపెండెన్స్ డే అనేది కూపెన్ కోడ్. ఇట్ ఈస్ లిమిటెడ్ ఆఫర్ అమ్మా. ఓకేనా? 15th ఆగస్ట్ వరకు మనకు అందుబాటులో ఉంటుంది ఇండిపెండెన్స్ డే ఆఫర్. కాబట్టి ఈ ఆఫర్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. వ్యాలిడిటీ అందరికీ కూడా 1 ఇయర్ ఉంటుంది. ప్రతి కోర్స్ యొక్క వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మ్యాథ్స్లో మీరు మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశిస్తూ, మరి అందులో భాగంగా మొదటి ప్రశ్న చూడండి. ఒకసారి ఏం మాట్లాడుతున్నారు, ఒక్కసారి చాలా చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకుంటాం. సో ఇవి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి సార్. ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో రైట్, చూడండి. 187, 233 మరియు 325లను ఒకే సంఖ్యతో భాగించినప్పుడు ప్రతిసారి ఒకే శేషం వస్తుంది. అటువంటి గరిష్ట సంఖ్య ఏది? ఓవరాల్గా నా కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ నెంబర్ సిస్టమ్ నుంచి అంటే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు సార్ మిమ్మల్ని. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలాంటి విధానంలో మనం ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే మీకు ట్రిక్ చెప్తాను. వీటిలో ఏదో ఒకటి వీటన్నింటినీ భాగిస్తుంది. అయితే మరి 187, 233 అంటే మనం ఈ మెథడ్లో చేస్తాం, కానీ అలా వద్దు. నేనేం చెప్తున్నాను సార్ అంటే మాడ్, ఇక్కడ చూడండి 233 - 187 ఒకటి వేసుకోండి. తర్వాత మాడ్ 325 - 233. ఆ తర్వాత ఇంకోటి ఈ మధ్య డిఫరెన్స్ కూడా చూద్దాం. 325 - 187. సో వీటి డిఫరెన్స్ ఒకసారి గమనించండి. మీకు గతంలో ఒక వీడియోలో కూడా నేను చెప్పాను సార్. ఎప్పుడైతే గాసాబాను ఫైండ్ అవుట్ చేస్తున్నామో, ఇలా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి సంఖ్యలు ఏవైతే ఇస్తున్నాడో అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాం, వీటి డిఫరెన్స్ ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే 233లో నుంచి 187ని తీసేస్తే ఇక్కడ 14 నుంచి 7 పోతే 7, సారీ 13 నుంచి పోతే 6, ఇక్కడ 6. ఆ తర్వాత ఇక్కడ 2 ఉంటుంది. సో 12 నుంచి పోతే 4. సో ఇది 46 వచ్చింది. 46 తర్వాత ఇక్కడ 325లో నుంచి 233 తీసివేయండి. 325 నుంచి 233 ఇక్కడ 2 అమ్మ, రైట్, ఇక్కడ 9 అమ్మ. సో 92 వచ్చింది. 92 ఇది ఇక్కడ చూసేసేయండి. 325లో నుంచి జస్ట్ సబ్ట్రాక్షన్ చేయమని చెప్తున్నాను మీకు. కోడింగ్ ఎందుకు చెప్తాను చాలా ఈజీ. తర్వాత ఇక్కడ క్యారీ తీసుకోండి. 15 నుంచి 7 పోతే 8 ఇక్కడ. సో ఆ తర్వాత 1 మిగులుతుంది. 11 నుంచి పోతే 3 and 138 రైట్ అమ్మా. ఇలా వచ్చాయి. మరి ఇందులో ఏది గరిష్ట సామాన్య భాజకము అంటే
ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా 23 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇది కూడా 46లో కూడా ఇవన్నీ కూడా వస్తాయి. 69లో మనకు కొన్ని ఇది రాదుకోవచ్చు. 69లో ఇదొక్కటే వస్తుంది. 92లో రాదు, ఇదొక్కటే వస్తుంది. ఇవి రెండు కావు. ఏది భాగిస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే వీటిలో రిలేటెడ్గా కంపల్సరీగా మనకు ఉంటుంది. కాబట్టి 46 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఎందుకు 46 23 కూడా చెప్పొచ్చు కదా సార్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి మనం ఇది తీసుకుంటాం. సో ఇలాంటి బిట్స్ కాస్త స్కూల్ అసిస్టెంట్ లెవెల్ కాబట్టి కాస్త ప్రశ్న కూడా నేను ప్రశ్నలు కూడా ఆలోచించాను. హెచ్సిఎఫ్లో నార్మల్ బిట్ తీసుకురావచ్చు, కానీ అది ఎడ్జిటి వరకు లేకపోతే పేపర్ ఈజీ ఉన్నప్పుడు రావచ్చు. ఇలాంటి బిట్ కూడా వచ్చినప్పుడు మీరు చేయగలగాలి. మొదటి బిట్టే ఇలా ఉంది సార్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది 46 ఆన్సర్. ఇందులో నుంచి మనకు ఇవన్నీ ఇప్పుడు 46 92 136లో భాగిస్తే మనకు 46 అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్ అమ్మా. నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. ఇది 12 18 మరియు 24లతో భాగించినప్పుడు ప్రతిసారి శేషము 5 మిగిలేటటువంటి అతి చిన్న సంఖ్య ఏది? చూడండి, ఇది ఎల్సిఎం టైప్ అడిగాడు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇది ఒక నార్మల్ బిట్ లాగా ఇచ్చాం. అయితే ఏంటి సార్ అంటే 12, 18, 24 ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో ఏది భాగించినా కూడా 5 శేషముగా వస్తుంది అంట. అయితే మనకు 5 శేషంగా రావాలంటే ప్రతి దగ్గర 5 మైనస్ చేసుకొని సరిపోతుంది. 5 మైనస్ ఇదేమో 72, ఇదేమో 144 అండ్ ఇది వచ్చేసి మనకు 67, ఇది వచ్చేసి 62. మరి ఈ నెంబర్స్ ఇచ్చినటువంటి సంఖ్యల చేత భాగించబడితే అదే మనకు ఎల్సిఎం అవుతుంది. దట్స్ ఇట్. కాబట్టి ఇచ్చిన సంఖ్య ఒకసారి చూడండి. 12 టేబుల్లో ఏమేమి వస్తాయి? 62 రాదు, 67 రాదు, ఇవి రెండు వస్తాయి. అడిగిందేంటి? కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య అంటే కనిష్ట సామాన్య భాజకము అని అర్థము. ఏది భాగించబడుతుంది? 72. పోనీ ఈ 72 మిగిలిన వాటితో కూడా వస్తుందా సార్ అంటే 18 ఎక్కంలో వస్తుంది, 24 ఎక్కంలో వస్తుంది. కాబట్టి 72 ఈజ్ ఆన్సర్. సో ఇచ్చినటువంటి వాటిలో 77 ఆన్సర్, ఎందుకంటే శేషం 5 మిగులుతుంది. ఇప్పుడు నేను ఎక్కడన్నా ఫార్ములాస్ ఉపయోగించానా సార్? లేదు. కాబట్టి జనరల్గా ఆలోచించి ప్రశ్న ఏంటి స్టేట్మెంట్లో అది ఆలోచన చేసి మనం బిట్టు పెట్టొచ్చు. ఇక్కడ వరకు కనుక మీరు వీడియో చూస్తే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు మంచి బిట్స్ మీకు వస్తాయి. ఓవరాల్ సిలబస్ పైన మీకు క్లారిటీగా నేను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి మూడో బిట్ చూడండి. ఒక వస్తువు ధరను మొదట 20% పెంచి ఆ తర్వాత 20% తగ్గించారు. చివరికి ధరలో వచ్చినటువంటి మార్పు ఎంత? ఈ బిట్ చూద్దాం. ఏంటి సార్ ఇలా అడిగినప్పుడు సేమ్ ఉంది. ధర 20% పెంచాడు, 20% తగ్గించాడు. ఒక వస్తువుని 1000 రూపాయలకు కొని, రెండు వస్తువులను 1000 రూపాయలకు కొని ఒక వస్తువుపై 20% లాభము, మరొక వస్తువుపై 20% నష్టము. 7వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్టివి. ఇలా వచ్చినప్పుడు ఒకటే కాన్సెప్ట్ అమ్మా, క్షుణ్ణంగా ఒకసారి లాభము ఒకసారి నష్టము, ఓకేనా? ఇది తగ్గించడము ఒకసారి పెంచడం. ఇలా వచ్చినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10% తగ్గిస్తూ అండ్ 10% పెంచుతూ అన్నాడు అంటే 1% లాస్ అని అర్థము. సింపుల్గా 20% తగ్గిస్తూ 20% పెంచితే ఒకటే అనుకోండి, 2 2 4% యువర్ ఆన్సరు. లాస్ ప్రతిసారి మీకు నష్టమే వస్తుంది ఎప్పుడైతే ఈ కండిషన్లో. చూడండి, జనరల్గా మిమ్మల్ని చూసి ఆన్సర్ పెట్టేటటువంటి రకంగా తయారు చేస్తున్నాను బయాలజికల్ అభ్యర్థులరా. చూడండి ఒకసారి ఎట్లా యాక్చువల్గా సూత్రం ఏమైనా ఉంటుందా సార్ అంటే ఉంటుంది. x²/100 అని ఉంటుంది. x² అంటే ఇక్కడ 20 × 20/100 ఈ 0కి 0 ఈ 0కి 0 2 2 4 ఆ 4% లాస్. నేను ఇవన్నీ అవసరం లేదు, గుర్తుపెట్టుకోకండి అని చెప్తున్నా. 10 ఇచ్చాడా 1 1 1, 20 ఇచ్చాడా 2 2 4, 30 ఇచ్చాడా 3 3 9% లాస్ అని అర్థం. గాట్ ఇట్. ఇప్పుడు ఈ బిట్ చూడండి, ఈ బిట్ చూడండి. రెండు సంఖ్యల నిష్పత్తి ఖచ్చితంగా అడుగుతున్నాడు సార్ ప్రతి టెట్లో. అంటే అసలు టెట్ ఎగ్జామ్లో ఒక 4-5 షిఫ్టులు జరిగినాయంటే ఏదో ఒక 2-3 షిఫ్ట్లలో ఇలాంటి బిట్ వస్తున్నాయి. చూడండి ఒకసారి చూడండి ఏమంటున్నాడు. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 4:7. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 4:7. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? ప్రతి సంఖ్యకు 8 కలిపినా
వాటి నిష్పత్తి 2:3గా అవుతుంది. అయితే చిన్న సంఖ్య ఎంత అంటున్నాడు సార్. ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటి ఫస్ట్, ఇదేమో 4:7గా ఉంది. 8 అనేటటువంటి సంఖ్యను కలిపినప్పుడు ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది. దీన్ని కలిపితే 2:3గా మారింది. ఏమి కలిపారు? 8 అనేటటువంటి సంఖ్యను కలపడం వల్ల. ఇలా రాసుకోండి సరిపోతుంది. మొదటి నిష్పత్తి, రెండవ నిష్పత్తి 8. ఓకే, ఆ తర్వాత చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్. రైట్, ఈ క్రాస్ మల్టిప్లికేషన్లో ఏమొచ్చింది సార్? 4 3 జా 12, 7 4 జా 14, 7 2 జా 14 మైనస్ 4 3 జా 12 ఇజ్ ఈక్వల్ టు 2 భాగాలు. 2 భాగాలు అనుకోండి సార్. అందులో గరిష్ట సంఖ్య నుంచి కనిష్ట సంఖ్యను తీసేసిన తర్వాత ఇక్కడ కూడా గరిష్ట ఏది? 3 ఎంబులు 24, 3 ఎంబులు 24, 2 ఎంబులు 16. అంటే 24 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 8. అప్పుడు 2 భాగాలు 8 పార్ట్స్, 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8. 2 ఎక్కం 2, 2 4లు అంటే 1 పార్ట్, 1 భాగము, 1 భాగం ఈజ్ ఈక్వల్ టు 4 అయ్యింది. చాలా సింపుల్ షార్ట్కట్. మనం 4x 7x అవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4 అయింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు సార్? అందులో గరిష్ట ఏది అంటున్నాడు. ఇదే కదా, 4 4 16, 4 × 7 28. అందులో కనిష్టం ఎంత? 16. ఇచ్చినటువంటి ఆప్షన్లో గాట్ ఇట్ తల్లి? క్లియరా? ఇది ఇప్పుడు ఈ బిట్ చూడండి ఒకసారి. ఎక్కడ కూడా మనం ఫార్ములాస్ లేవు సార్. చాలా తక్కువ కేసెస్లో మనం ఫార్ములాస్ ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, ఈ బిట్ ఇక్కడ. ఓకే, రైట్. ఒక వ్యాపారి వస్తువు కొన్న ధరకు 25% ఎక్కువగా గుర్తించి ధరను నిర్ణయించి దానిపైన 10% తక్కువగా ఇస్తున్నాడు. అతని లాభ శాతం ఎంత? ఇప్పుడు మనమే ఉన్నాం అనుకో, ఒక వ్యాపారం చేస్తున్నాం, బట్టల షాప్ ఉంది. ఒక వస్తువు తీసుకొచ్చాం. ఆ వస్తువు ఎంత కొన్నాం? కొన్న వేళ ఎల్లప్పుడూ 100 అనుకోండి. ఓకేనా? దీనిపైన 25%, 100 పైన 25% అంటే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, 25 రూపాయలు కలిపినట్టు. అంటే 125 రూపాయలు అయింది. దీంట్లో నుంచి ఏం చేస్తున్నాడు? 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి తెచ్చుకున్నదంతా 100 రూపీస్కి. దాంట్లో 25% పెంచిండు. 100లో 25 అంటే 25, 100లో 10% అంటే 10 కలపడం, 100లో 80% అంటే 80 కలపడం 100కి. ఓకే, అయిపోయింది 125. ఇప్పుడు ఇది మార్కెట్ వాల్యూ, 125 ట్యాగ్ ఇచ్చాడు. దాంట్లో నుంచి 10% తగ్గిస్తున్నాను సార్ అంటే ఎంత తగ్గుతుంది సార్? దీంట్లో నుంచి 125 రూపీస్ నుంచి 10% అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక పార్ట్ ఇక్కడ పెట్టాలి. 12 నుంచి ఇక్కడ 10% వాల్యూ ఇంత 12.5 రూపీస్ తగ్గుతుంది. ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. లేదు సార్ మేము చేస్తాము అంటే 125 × 10/100 రాసుకోండి. అప్పుడు ఈ 0కి ఈ 0 క్యాన్సల్. 125/10 అంటే 12.5 అంతే. ఇప్పుడు ఈ అసలైనటువంటి 125లో నుంచి 12.5ని సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 5, ఇక్కడ మనకు 2 1 1. సో 112.5 వచ్చింది. మీరు కొన్నది ఎంత? 100 రూపీస్కి. ఎంత లాభం వచ్చింది? 100 రూపీస్కి కొంటే 12.5 రూపీస్ లాభం వచ్చింది. సో మీకు 12.5 అంటే 100లో 12.5, 100లో 25% అంటే ఎంత చెప్పినాం? 25 అని చెప్పినాం. 100లో 12.5 అంటే 12.5% అన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. చాలా లాజికల్గా ఆలోచించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా జాగ్రత్తగా. ఈ ప్రశ్న చూడండి. 8,000 రూపాయల పైన సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. ఎప్పుడైనా 10% క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ మనకు ఫార్ములా ఉంటుంది, డి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ ఆఫ్ n అని. ఓకేనా? కానీ మనకి ఇదంతా అవసరం లేదు. మనం ఏం చేయాలి? వెరీ సింపుల్గా ఇక్కడ చూడండి, 8,000 ఉంది. 10% అన్నాడా? మొదటి సంవత్సరము సింపుల్ ఇంట్రెస్ట్లో మొదటి సంవత్సరము 10%, రెండవ సంవత్సరము 10%, మొత్తం 20% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీలో మొదటి సంవత్సరం 10 అయితే
రెండో సంవత్సరము దీంట్లో నుంచి మళ్ళీ 10%, 10లో 10% 1, 11 అవుతుంది. మొత్తం ఈజ్ ఈక్వల్ టు 21% అవుతుంది. ఇది మొత్తం 21%, ఇదేమో 20%. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బోత్? 1% డిఫరెన్స్, 1%. ఈ 1% ఏంటి సార్? వాటి యొక్క తేడా ఎంత అన్నాడు. అంటే మనకు క్లియర్గా 8,000 అనేటటువంటిది 100% అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ 1? సింపుల్గా 1/100 ఇంటూ 8,000. సో ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సర్. 8 ఎక్కం 8 0 పక్కన 80. సి ఈజ్ రైట్ ఆన్సర్ తల్లి. గోటితమ్మ చూడండి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ మనకు రిపీట్ అవుతాయి. ఈ ఏరియాస్ మీరు చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్ మన ఇంకొక వీడియో కూడా ఉంటుంది ఈ బయాలజీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. 15 మంది ఒక పనిని చూడండి, జనరల్గా ఆలోచిస్తే వచ్చేస్తుంది. 15 మంది ఒక పనిని 24 రోజులు చేస్తారు. 8 రోజుల తర్వాత 5 మంది పని విడిచిపెడితే మిగిలిన ఆ పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేటటువంటిది క్వశ్చన్. ఒకసారి చూడమ్మా సార్, ఇక్కడ 15 మంది ఉన్నారు. రోజు 24 రోజులు కష్టపడితే వాళ్ళ పని ఎంత అవుతుంది? 15 × 24 ఇది చేసుకోండి సార్, 360 అవుతుంది సార్. టోటల్ వర్క్ ఏమవుతుంది సార్? ఇది 360. ఇవన్నీ కూడా నేను బుక్స్ లాగా తీసుకుంటా. టోటల్ వర్క్ ఇది 360. బుక్స్ లాగా తీసుకుంటే ఏమైంది? అదే 15 మంది 24 రోజులు ఎన్ని రోజులు పనిచేశారు? 8 రోజుల తర్వాత 8 రోజులు పనిచేశారు. అప్పుడు ఏమైంది టోటల్గా? సో 120 పుస్తకాలు అయిపోయాయి అనుకుందాం. వాళ్ళు చదవడం 120 పుస్తకాలు అయిపోయాయి. ఈ బుక్స్ లాగా పరిగణించుకుందాం. టోటల్ బుక్స్ ఇవి. అందులో 15 × 8 చేస్తే 120 బుక్స్ అయిపోయాయి. ఎన్ని మిగిలినాయి సార్? ఇక్కడ 240 బుక్స్ మిగిలినాయి. అప్పుడు ఏం చేశారు? ఇక్కడ 5 మంది వెళ్ళిపోయారు. అంటే ఎంతమంది మిగిలారు? ఇక్కడ 10 మంది మిగిలారు. 10 మంది ఉన్నారు. 240 పుస్తకాలు ఇంకా చదవాలి. ఎన్ని రోజులు అయిపోతుంది చూడండి? 240 బుక్స్ 10 మెంబర్స్ చదివితే మనకు 24 డేస్లో అయిపోతుంది. వెరీ సింపుల్ ఆన్సర్, దట్ ఈస్ 24 డేస్. ఆప్షన్ సి. గట్ ఇట్? ఇక్కడ ఏదైనా ఫార్ములా వేసానా? సాధారణంగా డిస్కషన్ చేస్తూనే కొన్ని ప్రాబ్లమ్స్ చేయవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు తీసుకురావడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ బిట్ అమ్మా, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది చూడండి, x² - 7x + 12 = 0 సమీకరణం యొక్క మూలాల మొత్తము మరియు మూలాల లబ్ధాన్ని ఫైండ్ అవుట్ చేయండి. మీకు చాలా సింపుల్ బిట్టే. మూలాల మొత్తము, ద సమ్ ఆఫ్ జీరోస్, మూలాల మొత్తము వచ్చేసి ఫార్ములా -b/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మూలాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు c/a. ఎప్పుడు ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 అయిన సందర్భంలో ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అంతే. ఇక్కడ ఇచ్చినటువంటి ఇదేంటి? x² - 7x + 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉంది. ఇందులో -b/a ఇదే మాట్లాడుతున్నాం. -b/a మైనస్ ఆఫ్ మైనస్ అయిపోయింది. b ఎవరు? -7 a అంట 1x², 1 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/1. ఆన్సర్ ఇస్ 7. 7 మొదటగా ఉన్నటువంటి ఆప్షన్లు A1 ఇది కాదు, C1 ఇది కాదు, 2 పోయినాయి. ఇప్పుడు ఇది అంటే ఆల్ఫా బీటా ఎంత? c/a. c ఎంత ఉంది? 12. 12/1 ఈజ్ ఈక్వల్ టు 12. సో 7, 12 ఏడుంది? ఫస్ట్ ఆప్షన్. 7, -12 కాదు. అయిపోయింది కదా. చాలా లాజిక్. 10th క్లాస్ 3rd చాప్టర్ పాలినోమియల్స్ నుంచి వచ్చినటువంటి బిట్. ఆ తర్వాత చూడండి, ఇది క్వశ్చన్ నెంబర్ 9. సార్ x + 1/x = 3 అయితే x² + 1/x² ఎంత? వెరీ సింపుల్ అమ్మా. ఎప్పుడైతే x + 1/x = a అవుతుందో a² - 2 చేసేసుకోండి. అంటే ఇచ్చినటువంటి 3 ఉందా, దాన్ని స్క్వేర్ చేసి -2 చేయండి సరిపోతుంది. 9 - 2 = 7. వెరీ సింపుల్. ఆ నెంబర్ని వర్గం చేసి -2 చేయండి. B ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్.
ఇది చూడండి, రెండు ఒక రెండు అంకెల సంఖ్యలలో ఒక రెండు అంకెల సంఖ్యలలో అంకెల మొత్తము కలిపితే 11, అంకెల స్థానాలను మార్చినప్పుడు ఏర్పడే సంఖ్య అసలు సంఖ్య కంటే 27 ఎక్కువ అవుతుంది. అయితే అసలు సంఖ్య ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు మనం. వెరీ సింపుల్. యాక్చువల్గా ఏం చేస్తారు చాలా వరకు, XY అనుకుంటే మనకు 10x + y అని, 10y + x అని ఇలా చూసుకుంటే అవసరం లేదు, టెక్స్ట్ బుక్ మెథడ్ అది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఇదేమో 3 + 8 = 11, 4 + 7 11, 5 + 6 కూడా 11, 7 + 4 కూడా 11. ఎందుకంటే ఆ రెండు అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 11 అవుతుంది అని చెప్తున్నాడు క్లియర్గా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాం, వీటిని అంకెలను తారుమారు చేసినాక 83 తారుమారు చేసినాక వీటి డిఫరెన్స్ 27 అవ్వాలి అంటున్నాడు. 27 అవ్వాలి. సెకండ్ ఆప్షన్ ఏముంది, 47, 74 డిఫరెన్స్ ఎంత అవ్వాలి, 27 అవ్వాలి అంటున్నాడు. అంటే ఏదో మార్చిన తర్వాత అసలు సంఖ్య కంటే రెండో సంఖ్య 27 ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. మరి ఒకసారి చూడండి మనం ఏం చెప్తున్నానంటే, దీనికి 27 కలిపితే రివర్స్ నెంబర్ రావాలి సింపుల్గా, లేదంటే ఇక్కడ డిఫరెన్స్ చేద్దాం. డిఫరెంట్ ఏంటి, 83లో నుంచి 38 పోవాలంటే ఇక్కడ 11లో నుంచి 8 పోతే, 13లో నుంచి 8 పోతే మనకు 5 వస్తుంది కదా 1's ప్లేస్లో. కాబట్టి ఇది కాదు క్లియర్గా. కావాలంటే చూడండి, 83లో నుంచి 38ని సబ్ట్రాక్షన్ చేస్తే 13లో నుంచి 8 పోతే 5. ఓకేనా? ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 4, 45. మరి మనకేం రావాలంట, 27 రావాలిగా డిఫరెన్స్గా. ఇక్కడ 74లో నుంచి 47ని సబ్ట్రాక్షన్ చేస్తే, సో క్యారీ తీసుకుంటే 14 నుంచి 7 పోతే 7, ఇక్కడ 6 ఉంటుంది, 6 నుంచి 4 పోతే 2 వచ్చింది. కాబట్టి డైరెక్ట్గా బి ఈజ్ రైట్ ఆన్సర్. అంతే. చూడండి, నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఏ ఫార్ములా వాడట్లేదు, జనరల్ డిస్కషన్లోనే మీకు సొల్యూషన్ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ బిట్. ఆ తర్వాత ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 2:3:4 అయితే పెద్ద కోణం ఎంత? ఫస్ట్ ఇవన్నీ కలుపుకోండి. 2, 3, 4 ఎంతమ్మా, 9. సో 9 భాగాలు. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత అవుతుంది, 180. 9 ఎక్కం 9 20లు. సో ఒక భాగం ఎంత, 20. ఇందులో పెద్దదేది 4, కాబట్టి 4 × 20 = 80 డిగ్రీలు. సో అవర్ ఆప్షన్ ఇస్ సి. అంతే. ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద, ఓకేనా, టర్మ్స్ ఆఫ్ ఎ రేషియో ఇక్కడ ఏమున్నాయి, 2:3:4 ఉన్నాయి. వాటి మొత్తాన్ని కలుపుకొని దాని యొక్క రిలేషన్ ఏంటి, త్రిభుజంలోని కోణాలు అంటున్నాడు. కాబట్టి వాటి మొత్తం 180 డిగ్రీలు, వాటికి ఈక్వల్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ బిట్ అమ్మా, ఇది చూడండి. రెండు సారూప్య త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి 3:5 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి. ఇక్కడ భుజాల నిష్పత్తి ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. ఒక కోడ్ ఏంటంటే దే ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్, కరస్పాండింగ్ సైడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. సిమిలర్ ట్రయాంగిల్స్ 8th చాప్టర్ 10th క్లాస్లో ఏమంటున్నాడు, వెరీ సింపుల్ అమ్మా, భుజాల నిష్పత్తి ఇచ్చాడు, వైశాల్యాల నిష్పత్తి కనుక్కోవాలంటే సింపుల్గా 3:5 హోల్ స్క్వేర్ చేసేస్తుంది, సరిపోతుంది. సో ఇక్కడ 3 3 9, ఇక్కడ 5 స్క్వేర్ 25, 9:25. దిస్ ఇస్ యువర్ ఆన్సర్ అయిపోతుంది. వెరీ సింపుల్. ఆ మాట మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ బిట్ ఇది చూడండి. ఒక వృత్త వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అయితే 90 డిగ్రీల కేంద్ర కోణం వద్ద సెక్టార్ యొక్క వైశాల్యం. 9వ తరగతి నుంచి వచ్చిన బిట్ ఇది. సెక్టార్ వైశాల్యం. సెక్టార్ వైశాల్యానికి సూత్రం ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు θ/360 × πr². కొన్ని ఫార్ములాస్ తప్పు. ఏం చేద్దాం చూడండి, ఇక్కడ ఇచ్చిన దాంట్లో θ/360 × πr². వాట్ ఇస్ ద θ వాల్యూ, 90 డిగ్రీస్. కోణం యొక్క విలువ 90 డిగ్రీలు చేస్తుంది. ఇక్కడ 360 డిగ్రీలు ఇంటూ π అంటే 22/7. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ రేడియస్, r ఈజ్ ఈక్వల్ టు 14. 14 స్క్వేర్ అంటే 14 × 14 రాసుకున్నాం. సింపుల్. క్యాన్సిల్ చేస్తే 0కి 0, 9 1 9 4 ఓకే. ఇప్పుడు చూడండి 7 1 7 2
ఈ 2 1 జా, ఈ 2 2 జా, మళ్ళీ 2 1 జా, ఇక్కడ 11 జా. 11 into 14 చేస్తే 154 వస్తుంది. ఎందుకంటే ఈజీగా 14 పక్కన రాసుకోండి, 154 వస్తుంది. దట్ ఈస్ 154. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏరియా అంటున్నాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్గా రిప్రజెంట్ చేస్తాం. గోట్ ఇట్ అమ్మా. ఒకసారి ఈ బిట్ చూడండి. వ్యాసార్థము 7 సెంటీమీటర్స్, ఎత్తు 10 సెంటీమీటర్ గల సిలిండర్ ఘనపరిమాణం అని చెప్తున్నాడు. ఓకేనా? ఎలా చేయాలి సిలిండర్ యొక్క ఘనపరిమాణం? సిలిండర్ యొక్క ఘనపరిమాణానికి సూత్రం పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్లో 22/7 ఇంటూ వాట్ ఈస్ ఆర్ 7 అన్నాడు. 7 స్క్వేర్ కాబట్టి 7 into 7 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. 7కి 7 క్యాన్సల్. 22 7 జా, 7 2 జా 14, 7 2 జా 14, 1 మిగులుతుంది కాబట్టి 154 into 10 ఈజ్ ఈక్వల్ టు 1540. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. వాల్యూమ్ అన్నాడు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అని చెప్తాం. చిన్న చిన్న ఫార్ములాస్ అమ్మా, ఇవన్నీ కూడా 8th క్లాస్ వరకు ఉన్నటువంటి ఫార్ములాస్, 9th క్లాస్. ఓకేనా? ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఘనం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? టోటల్ సర్ఫేస్ ఏరియా 384 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని ఘనపరిమాణం ఎంత అడిగాడు. చాలాసార్లు ఈ మోడల్ బిట్ వచ్చింది, మర్చిపోదు. ఓకే, ఏంటి? సో మొత్తం ఘనపరిమాణం ఏంటి మనకు 6a స్క్వేర్ అని చెప్పవచ్చు కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్. దీని యొక్క వాల్యూ ఎంతనంట? 384 అంట. క్యాన్సిల్ చేస్తే 6 1 జా 6, 6 6లు 6 4లు 24. మీ అందరికీ తెలుసు వర్గాలు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 64 అయితే a ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? ఎస్, 8 ఈజ్ ఆన్సర్. అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? మళ్ళీ దాని యొక్క ఘనపరిమాణం అడుగుతున్నాడు. ఇది ఎస్జిటి వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలాసార్లు అడిగాడు ఈ మోడల్. సో ఘనపరిమాణం అంటే a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 క్యూబ్. 8 క్యూబ్ అంటే 512 సెంటీమీటర్ క్యూబ్. సో 512 ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి తల్లి రైట్. నెక్స్ట్ బిట్ చూడండి. 6 సంఖ్యల సగటు 18, వాటిలో ఒక సంఖ్యను తొలగించినప్పుడు మిగిలిన 5 సంఖ్యల యొక్క సగటు 16 అయితే తొలగించినటువంటి సంఖ్య ఏది? చూడండి, మనకు తెలుసు మొత్తము రావాలి అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. ఇప్పుడు మనకు మొత్తం కావాలంటే యావరేజ్తో ఇంటూ చేయాలి. అంటే ఆ సగటు సంఖ్యలు మరియు సగటు ఇంటూ చేస్తే మనకు ఎంత వస్తుంది సార్? 108 వచ్చింది. ఎప్పుడు? 6 మంది ఉన్నప్పుడు. అదే మొత్తము 5 మంది ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసుకుంటే 5 into 16 ఈజ్ ఈక్వల్ టు 90 వస్తుంది. సారీ 80 వచ్చింది. 80. ఇప్పుడు ఏమైంది? 6 మంది ఉన్నప్పుడు సగటు వచ్చేసి 108, మొత్తం వచ్చేసి 108. 5 మంది ఉన్నప్పుడు మొత్తం వచ్చేసి 80. అప్పుడు ఏమైంది డిఫరెన్స్? ఆ పోయినటువంటి వ్యక్తి తొలగించినటువంటి సంఖ్య యొక్క నెంబర్ ఎంత? 28. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 9 7 9 12 15 ఎక్స్ అంకెల యొక్క సగటు 13 అయితే వాటిలో ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. సార్ జనరల్గా మనం ఏం చేస్తాం? 7 + 9 + 12 + 15 ప్లస్ ఎక్స్ బై 5 కాబట్టి 5 ఈజ్ ఈక్వల్ టు 13 చేస్తాం. ఓకేనా సార్? నేను ఇప్పుడు ఏమంటానంటే ఇలా కాకుండా తక్కువ నెంబర్సే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా 7 ఇక్కడ, 9 ఇక్కడ, 12 ఇక్కడ, 15 ఇక్కడ, ఎక్స్ ప్రతిదీ కూడా 13 13 13గా పంచబడాలి. అది కావాల్సింది. ఇక్కడ మనకు నీడ్ ఎంత కావాలి? +13 కావాలి. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? -2 ఎక్కువ ఉంది. ఇక్కడ ఎంత కావాలి? +1 కావాలి. ఇక్కడ ఎంత కావాలి? +4 కావాలి 13కి, ఎందుకంటే అది సగటు కాబట్టి. ఇక్కడ ఎంత కావాలి? 6 కావాలి. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, పాజిటివ్స్ అన్ని కలపండి. 13 + 1 14, 14 ప్లస్ ఇక్కడ 10 24, 24 ఇది -2 చేసేది సరిపోతుంది 22. మళ్ళీ ఇంటూ చేసి అవన్నీ చేసేయాల్సిన అవసరం లేదు. గోట్ ఇట్ తల్లి. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. వీడియో ఒకవేళ క్లాస్ ఇప్పుడు కొంచెం అర్థం కాలేదు అంటే ఆపుకొని మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ బిట్. 2 సాధారణ పాచికలను ఒకేసారి విసిరినప్పుడు వాటి మొత్తం 8 రావడానికి సంభావ్యత ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్ టాపిక్లో ఉంది. మనకు చూడండి, 2 పాచికలను మనం దొర్లించినప్పుడు దాని పైన సర్ఫేస్ పైన
ఏమేమి వస్తాయి మ్యాక్సిమంగా 1 2 3 4 5 6లే కదా, 5 6లే. అవతల కూడా మళ్ళీ ఏమొస్తాయి 1 2 3 4 5 6లే కదా, రైట్. అంటే కనిష్టం స్టార్టింగ్లో 2 దొర్లించినప్పుడు దానిపైన పడేటటువంటి నెంబర్ 2 1 1 అవుతుంది, కానీ ఆ 2 కలిపి 1 అవ్వడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి నేను మొత్తం చార్ట్ చెప్తాను చూడండి. 1 1గా తీసుకున్నట్లయితే 2 వస్తుంది, అంటే 2/36 టోటల్ అవుట్కమ్స్. ఎప్పుడైతే మనం 2 పాచికలను దొరికిస్తామో దాని యొక్క టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి సార్ అంటే 36 అవుతాయి. ఓకేనా? సో 36. కాబట్టి దాని యొక్క జనరల్ ఫామ్ వచ్చేసి కూడా 6n అవుతుంది. 2 ఇక్కడ n అనేది ఎన్ని పాచికలు అనేది తెలియజేస్తుంది. ఒకటే పాచిక అయితే దాని యొక్క పూర్తి అవుట్కమ్స్ వచ్చేసి 6 అవుతాయి. 2 పాచికలు అయితే 6 స్క్వేర్, కాబట్టి 6 స్క్వేర్ 36 అవుతుంది. ఓకేనా? 3 పాచికలు దొరికిస్తే అప్పుడు 216 అవుతాయి మొత్తం కూడా వాటి యొక్క అవుట్కమ్స్. చూడండి ఒకసారి, ఇది 2/36 ఎన్ని ఉన్నాయి? ఒకటే ఒక బాక్స్ వస్తుంది, ఒకటే. అంటే మనకు చూడండి ఇక్కడ క్లియర్గా ఏంటి, వాటి సమ్ము మొత్తం కూడా 2 అవ్వాలి అంటే, ఇక్కడ చూడండి వాటి సమ్ మొత్తం కూడా 2 అవ్వాలి అంటే ఒకే ఒక్కసారి వస్తుంది, దట్ ఈస్ 1/36. 1 ప్రైమ్ వస్తుంది, 1/36 వస్తుంది. వాటి సమ్ మొత్తం 3 కావాలి అంటే 2/36 వస్తుంది. వాటి సమ్ మొత్తం 4 కావాలంటే షార్ట్ కట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 5 కావాలంటే ఎస్ మీరు అనుకుంటున్నది కరెక్టే. 6 కావాలంటే ఎస్ ఇది కూడా కరెక్టే, 5/36. 7 కావాలంటే ఎస్ 6/36. ఓకేనా? ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. 8 కావాలంటే 6 తర్వాత మళ్ళీ డౌన్ కావాలి, 5/36. ఓకేనా? అదే 9 కావాలి అంటే వాటి సమ్ వచ్చేసి 4/36. 10 కావాలి అంటే 3/36. 11 కావాలి అంటే 2/36. అండ్ 12 కావాలి అంటే ఎస్ 1/36. 13 అవ్వాలి అంటే అవ్వదు, ఇట్ ఈస్ 0/36. ఇక్కడ 1 కావాలంటే అవ్వదు, 0/36. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపాసిబుల్ ఈవెంట్. ఎందుకంటే 1 1 కనిష్టంగా కలిపితే 2 వస్తుంది, 6 + 6 గరిష్టంగా కలిపితే 12 వస్తుంది, కానీ 13 రాదు, ఇక్కడ 1 కాదు. కాబట్టి ఇట్ ఈస్ క్లియర్. అయితే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది? ఒకసారి చూడండి. 8 నుంచి 7 నుంచి బాగా అబ్జర్వ్ చేసుకోండి. 7 నుంచి ఫస్ట్ 2 3 4 5 6 2 3 4 5 6 వరకు ఒక్కటొక్కటి తగ్గించుకుంటూ వచ్చాం. 7 వరకు ఒకటి తగ్గించండి చాలు, ఇది కోడ్ అయిపోయింది. తర్వాత ఈ కోడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే 8 + 5 13 అమ్మ. 8 + 5 13. 8 అంటే నెక్స్ట్ దానికి 5/13, 5/36, ఎందుకంటే 5 అవ్వాలి కాబట్టి. 9 + 4 13. 9 కావాలి, సమ్ము 2 డైస్లను డ్రా చేసినప్పుడు ఆ 2 సర్ఫేస్లలో రెండింటిపైన వచ్చేటటువంటి సమ్ కనుక 9 అవ్వాలంటే మీకు మైండ్లో 13 గుర్తు రావాలి, 9 + 4 అనేది గుర్తుపెట్టుకోవాలి. 2 నుంచి మనకు 1 నుంచి 7 వరకు అవి కావాలంటే 0 1 2 3 4 5 6 అయిపోయింది. 8 కావాలంటే అవి 2 కలిపితే 13 అవ్వాలి, 5 కావాలి. 9 కావాలంటే 13 అవ్వాలంటే 4 కావాలి. 10 కావాలంటే 13 అవ్వడానికి 3/36. 11 కావాలంటే 2/36. 12 కావాలంటే 1/36. కానీ 13 అంటే ఆల్రెడీ 13 కావాలి కాబట్టి 0/36. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. మనకు ఎగ్జామ్లో అడిగింది మొత్తం 8 అడిగాడు, కాబట్టి 8 అంటే 13 కావాలంటే 5 కావాలి, 5/36 యువర్ ఆన్సర్. ది కోటికమ్మ క్లియర్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ బిట్, ఈ క్వశ్చన్. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. 24 మంది మ్యాథమెటిక్స్ ఇష్టపడతారు, 18 మంది సైన్స్ని ఇష్టపడతారు, 10 మంది రెండింటిని ఇష్టపడతారు. కనీసం ఒక సబ్జెక్ట్ ఇష్టపడే విద్యార్థుల సంఖ్య ఎంత? సెట్స్ టాపిక్. ఓకే, 2వ చాప్టర్. ఇప్పుడు ఎన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది అంట? 40 మంది అంట. అదే ఎన్ ఆఫ్ సైన్స్ వచ్చేసి ఎంతమంది అంట? 24, సారీ టోటల్ 40 మంది ఉన్నారు కదా. సో ఇందులో 24 మంది మ్యాథ్స్ ఇష్టపడతారు, 18 మంది వచ్చేసి సైన్స్ని ఇష్టపడతారు. రెండింటిని ఇష్టపడే వాళ్ళు అంటే ఏం చెప్పాలి? మ్యాథమెటిక్స్ ఇంటర్సెక్షన్ సైన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 మంది ఉన్నారు. అయితే కనీసం ఒక సబ్జెక్ట్ అయినా ఇష్టపడేటటువంటి వాళ్ళు ఎంతమంది అని చెప్తున్నారు. ఇక్కడ టోటల్తో మనకు సంబంధం లేదు, మీ అందరికీ బాగా తెలుసు. ఎన్ ఆఫ్ టీ యూనియన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ ఎస్ అనేటటువంటి ఫార్ములా కదా. సో ఇది మనకు కావాలి. ఇదెంతమ్మా? 24 ప్లస్ ఇక్కడ 18 మైనస్ 10. ఇది 2 సమ్ చేయండి, లేదంటే ఇక్కడ నుంచి 10 తీసేసి 8 ఇక్కడ కలుపుకొని సరిపోతుంది. క్లియర్?
సో టోటల్గా 42 అవుతుంది. -10 ఈజ్ ఈక్వల్ టు, సో 32 ఈజ్ యువర్ ఆన్సర్. 32, దట్ ఈస్ సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎవరు వీళ్ళు? కనీసం ఒక సబ్జెక్ట్నైనా ఇష్టపడేటటువంటి వాళ్ళు. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ లాస్ట్ క్వశ్చన్ అమ్మా. tan theta ఈజ్ ఈక్వల్ టు 3/4. tan theta ఈజ్ ఈక్వల్ టు 3/4 అక్యూట్ యాంగిల్ అయితే, టీటా కనుక మనకు ఒక అక్యూట్ యాంగిల్ అయితే మనకు సైన్ టీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. చాలా సింపుల్, 10th క్లాస్ బిట్లో 3/4 కనుక టీటా అయినప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఫార్మేషన్ ఇది వచ్చేసి ఆల్రెడీ tan టీటా చెప్తున్నాడు. ఎదుటి భుజంపై ఆసన్న భుజము టీటా ఇక్కడ నుంచి. ఎస్, ఎదుటి భుజంపై ఆసన్న భుజము 3, 4 ఉన్నప్పుడు పైథాగరస్ త్రికాల ప్రకారం హైపోటెనస్ ఏమవుతుంది సార్ అంటే 5 అవుతుంది. మీకు బాగా తెలుసు, 8th క్లాస్లో నేర్చుకుంటాం పైథాగరస్ ట్రిప్లెట్స్. దీని ప్రకారం సైన్ అడుగుతున్నాడు. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. బికాస్ ఆఫ్ 3/5 ఈజ్ యువర్ ఆన్సర్. ఏం అసలు పెన్ను పేపర్ అవసరం లేదు కానీ చెప్తున్నాను. సో ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బాగా ట్రై చేయండి. ఓకేనా? సో అప్కమింగ్ క్లాసెస్లో కూడా ఇలాంటి క్లాసెస్ మీ అందరికీ అందిస్తాము. చివరిగా మళ్ళీ ఒకసారి ఇక్కడ వరకు కనుక మన క్లాస్ మీరు చూసి ఉంటే మళ్ళీ ఒకసారి ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి ఆఫర్ మీకు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సార్ 25% డిస్కౌంట్ తోటి ఇండిపెండెన్స్ డే అనేటటువంటి కూపన్ కోడ్తో ఈ కూపన్ మనకు 15th ఆగస్టు వరకు మీకు అందుబాటులో ఉంటుంది. సో అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.